కేసీఆర్ ట్రాప్ లో పడ్డాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఓడిపోయిన నేను ట్రాప్ లో పడ్డాడు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఇక ఎవడన్నా మాట్లాడుకుంటే రోజు ముఖ్యమంత్రి పనుల గురించి మాట్లాడుకోవాలి, కానీ రోజు కేసీఆర్ పనుల గురించి మాట్లాడుకుంటారు తెలంగాణలో. ఇంకా కేసీఆర్ చుట్టే రాజకీయాలు. కేసీఆర్ చుట్టే నీకు 2001 నుండి ఇప్పటిదాకా 2024 ఈ 2024 దాకా రాజకీయాలు మొత్తం కేసీఆర్ చుట్టే తిరుగుతాయి. రాజకీయాలు మొత్తం కేసీఆర్ చుట్టే తిరుగుతాయి. ఈ 24 సంవత్సరాలు కేసీఆర్ కేంద్రంగా ఈ తెలుగు స్టేట్స్ రాజకీయం నడుస్తాను. పుష్కున మనం ఈసారి కనుక కేసీఆర్ దీవించి మూడోసారి అధికారం ఇస్తే ఇక్కడ కేటీఆర్ ని సీఎం చేసుకోవచ్చు. కేటీఆర్ ని సీఎం చేసి దేశ రాజకీయాల వైపు పోవచ్చు. అది పాడు చేసుకున్నాం. మొత్తానికి కేసీఆర్ ట్రాప్ లో రేవంత్ రెడ్డి పడ్డాడు. రైతు రుణమాఫీ చేస్తానని ఒట్లు మునిగిపోను. ఓట్లు వేయగానే కడుపు నిండుతుందా? మాకు పంటలు పడతానే. ఓట్లు ఓడేస్తాడు, దొంగనే ఓట్లేస్తాడు. దొంగలే ఓట్లేస్తారు. అమ్మతోడు అయ్యతోడు అవ్వతోడు అని దొంగలే ఓట్లేస్తాడు. పోలీసుడు పోయి పట్టుకొని వచ్చి దొంగ అమ్మతోడు సార్ అయ్యతోడు సార్ ఇట్లా చేస్తారు అట్లా పరిస్థితి. అంత గ్యారంటీలు అమలు చేస్తానని మాట నువ్వు అన్నదే నమ్ముతలేం మేము. ఎందుకంటే December 9వ తారీఖు రుణమాఫీ చేస్తానన్నావు, నమ్మినాం, బొక్కబోర్ల పడ్డాం. 100 రోజులలో డిఎస్సి జంబో ఎత్తామని చెప్పినావు, నమ్మినాం, బొక్కబోర్ల పడ్డాం. 5 నెలలలో బొచ్చడి పెళ్లిలైనాయి, తులం బంగారం ఎవరి ఇంటికి రాలే, నమ్మినాం. కళ్యాణ లక్ష్మి చెక్కులు బౌన్సులు అవుతున్నాయి. కళ్యాణ లక్ష్మి చెక్కులు బౌన్సులు అవుతున్నాయి. అరే నువ్వు మంచి మాట గుర్తు చేసినావు. కళ్యాణ లక్ష్మి చెక్కులు పాపం పిల్లగాడు పట్టుకొని తిరుగుతాండు. కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఒక బాధితుడే వచ్చి చెక్ ఇచ్చింది ఆయనకు, పోయి బ్యాంక్ లో చూపెడితే అది బౌన్స్ అయింది. మరి ఇప్పుడు అది రేవంత్ రెడ్డి మీద కేసేయాలా, సోనియా గాంధీ మీద కేసేయాలా, రాహుల్ గాంధీ మీద కేసేయాలా, పచ్చి విక్రమార్క మీద కేసేయాలా? తులం బంగారం దేవుడు ఫస్ట్ లక్ష రూపాయల చెక్కే ఆగం అయిపోయా. గసంటి దొంగ ఆమె నువ్వు చెప్పినా అన్ని నమ్మినాం. ఎప్పటి వరకు? December 9వ తారీఖు ముందు వరకు నమ్మినాం. December 9వ తారీఖు తర్వాత నువ్వు దొంగలని తెలిసింది, మేము నమ్ముతలేము. అంతే, పచ్చి దొంగ. అంతకు ముందు అన్ని చేసేసామని బిల్డప్లు, ఇప్పుడు నోరు తెరిచి దేవుడిపై ప్రమాణాలు. ఇక రైతులు కేసీఆర్ ఒత్తిడి తట్టుకోలేక నిధులు విడుదల. కేసీఆర్ రోడ్ షోలతో కదిలి వచ్చిందన్న చర్చ. జనంలో వస్తున్న స్పందనతో మాట ఇవ్వక తప్పని పరిస్థితి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్రాప్ లో రేవంత్ రెడ్డి పడ్డారా అంటే అవుననే సమాధానం వస్తుంది. మొన్నటి వరకు హామీలన్నీ అమలు చేశామని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తామంటూ దేవుళ్లపై ఓట్లు వేసే స్థాయికి వచ్చారు. దీనికి కారణం కేసీఆర్ అనే చర్చ జనంలో జరుగుతుంది. ఎప్పుడైతే గులాబీ బాస్ జనంలోకి వచ్చి బస్సు యాత్రలు, రోడ్ షోలు చేస్తూ జనంతో మమేకమవుతూ ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలుపెట్టారో అప్పటి నుంచే హామీలపై రేవంత్ రెడ్డి ఆచితూచి స్పందించడం స్టార్ట్ చేశారన్నది జనం చెప్తున్న మాట. రుణమాఫీపై ఒట్టు వేయని దేవుడు లేడు. ఆఖరికి దేవుళ్ళే ఇక ఏహే అనే అంతా ఆయన ఒట్లు వేసుకుంటూ వెళ్లారని సెటర్లు కూడా వినబడుతున్నాయి. నన్ను నమ్మండి, హామీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అంటూ చెప్పక తప్పని పరిస్థితిని రేవంత్ రెడ్డికి కేసీఆర్ కల్పించారన్న చర్చ జరుగుతుంది. ఇక గట్నే ముల్లి కట్టె పట్టుకొని ఎంట పడతారు. ఏడుంటే అక్కడ బర్రెను పొడిచినట్టు ఎద్దురు పొడిచినట్టు ఆ ముల్లి కట్టెతో కొడతారు. దారుణం అంటే 5 గ్యారెంటీలు అమలు చేసేసినాం. 5 గ్యారెంటీలు అమలు చేసేసిండు అన్నాడు. ఇప్పుడు మొదలైంది టార్చర్. ముఖ్యమంత్రి సీట్ అంటే అదేదో మంచు పీఠం లెక్క కూర్చుంటాం చల్లగా అనుకున్నారు. అది ముల కుర్చీ అని తెలియకపోయా, ముళ్ళ కంచె అనుభవం లేకపోయా, అయింది ఏది చేయకపోతే కోపం వస్తా అండి.